మార్కాపురం జిల్లా త్రిపురాంతక మండల కేంద్రంలోని ఎరువులు పురుగు మందుల దుకాణాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు పురుగు మందులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశలో జిల్లాలోని ఎరువుల దుకాణాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా త్రిపురాంతకంలోని వెంకటధరణి ట్రేడర్స్, వెంకట కదంబిని ట్రేడర్స్ దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. తనిఖీల్లో వెంకటధరణి ట్రేడర్స్ లో రికార్డులో ఉన్న స్టాక్ కు దుకాణంలో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించినట్లు జేసీ తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎరువులతో పాటు విత్తనాలు విక్రయిస్తున్నట్లు కూడా బయటపడిందన్నారు. అలాగే వెంకట కదంబిని ట్రేడర్స్ లో కూడా రికార్డులు నిల్వల మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ రెండు దుకాణాలపై 6A కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ బాలాజీ నాయక్, మండల తహసీల్దార్ యు విజయ్ భాస్కర్, ఆర్ఐ శ్రీనివాసరావు, విఆర్పు రమ్యకృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు సంగమేశ్వరరెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా వెంకటధరణి ట్రేడర్స్ లో 3,49,040 విలువైన ఎరువులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా విక్రయ అనుమతులు లేని 17,116 విలువైన పెసలు కూడా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ రెండు దుకాణాలపై 6A కేసులు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి నివేదిక పంపినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. మార్కాపురం జిల్లాలో మరి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. దీనికి అనుగుణంగా రైతులు మరి ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే క్రమంలో భాగంగా మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ షాప్స్ ఏదైతే ఉన్నాయో, అట్లాగే హోల్సేలర్స్, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడ ఏం లేవు. వీళ్ళన్నీ కూడా మనము టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి సర్ప్రైజ్ విజిట్స్ చేయటం జరుగుతుంది. ఈరోజే స్టార్ట్ చేశాము. దీనిలో భాగంగా నేనే స్వయంగా ఇక్కడ 2 రిటైల్ షాపులు చూడటం జరిగింది. బేసికల్గా గమనించింది ఏంటంటే మరి కారణాలు ఏవైనా కానీ రికార్డ్ మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా లేదు ఫస్ట్ థింగ్. రెండోది రికార్డులో ఉన్నటువంటి స్టాకు, ఫిజికల్గా ఉన్న స్టాకు, ఈ పాస్ మిషన్ చెప్పే స్టాకు ఇవన్నీ కూడా వ్యారీ అవుతున్నాయి. డిఫరెంట్గా కొన్ని గమనించాం. కొన్ని స్టాక్స్ టాలీ కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళకి మీద 6A కేసెస్ బుక్ చేసి ఒక షాప్లో అనాథరైజ్డ్గా సీడ్ కూడా అంటే ఏమంటారంటే పెసలు అమ్ముతున్నారు, నోటీస్ వేసారు. దాని మీద కూడా చట్ట ప్రకారం యాక్షన్. ఫర్టిలైజర్స్ షాప్స్, తర్వాత పెస్టిసైడ్ షాప్స్ ఓనర్స్, హోల్సేలర్స్ వీళ్ళందరికీ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున, ముఖ్యంగా రైతుల తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే చట్ట ప్రకారం మీకు ఏదైతే నిర్దేశించిన రేట్స్ ఉన్నాయో ఆ రేట్స్కి అమ్మాల్సిన బాధ్యత మీకు ఉంది. ఈ ఇక్కడ తెచ్చినటువంటి స్టాక్ వేరే జిల్లాలకు తరలించడం, లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేయటం, అధిక రేట్లు వసూలు చేయటం నోటీస్ చేస్తే మాత్రం చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎలాంటి పరిస్థితులు కూడా రాజీ పడతాం. కాబట్టి ఇది అందరూ గమనించాలి. వాళ్ళందరితో కూడా మీటింగ్ పెడతాము. నెక్స్ట్ వీక్ అందరితో మీటింగ్ పెట్టి వాళ్ళకి వార్న్ చేయటం జరుగుతుంది. చేసిన తర్వాత కూడా కరెక్ట్ చేసుకోకుండా సిస్టమ్ అలానే వెళ్తుంటే మాత్రం క్రిమినల్ కేసులు ఫైల్ చేయడానికి కూడా ఫైల్ చేయడం. ఎందుకంటే అంతిమంగా రైతులు ఇబ్బంది పడకూడదు. రైతులకి ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేట్స్కి వాళ్ళకి అందాలి. అదే మాదిరిగా సబ్సిడీ ఫలాలు కూడా వాళ్ళకి సక్రంగా అందాలి. వీళ్ళు 100 రూపాయల వస్తువుని 105 రూపాయలు, 110 రూపాయలు అమ్మటం అనేది కరెక్ట్ కాదు. అట్లనే స్టాక్ని ఉంచుకొని లేదని చెప్పడం, లేకపోతే ఆర్టిఫిషియల్గా కొరత క్రియేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సరి చేయడం జరుగుతుంది. ఎక్కడైనా లోపాలు ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ మీ దృష్టిలో కూడా ఏమైనా లోపాలు జరుగుతున్నట్టుగా గమనిస్తే డైరెక్ట్గా ఇక్కడ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, ఏడీస్ ఉంటారు, అట్లానే జాయింట్ కలెక్టర్గా నాకైనా సరే మీరు కాల్ చేసి చెప్పినట్లయితే మేము సర్ప్రైజ్ విజిట్ చేయటము చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం. ఇక్కడ రైతులు మీరు కూడా ఎక్కడ కూడా అధిక రేట్లకి కొనొద్దు. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా స్టాక్ కానీ సప్లై కానీ ఎక్కడ కూడా కొరత లేదు. కాబట్టి అధిక రేట్లకు కొనకుండా మీకు ఎక్కడైనా ఇబ్బందికరంగా వాతావరణం ఉంటే మాకు ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే మేము యాక్షన్ తీసుకుంటాం. సో ఇక్కడ